హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. గేమ్ స్టార్ట్ అయింది. నిజానికి అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సినిమా మొదలుపెట్టి 3 ఏళ్లైనా సినిమాకి కావాల్సిన హైప్ ఊపు ఇప్పుడిప్పుడే వస్తోంది. ఏ మాత్రం అప్డేట్స్ ఇవ్వకుండా స్టార్టింగ్ లో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన గేమ్ చేంజర్ ఇప్పుడు మాత్రం దంచి కొడుతోంది. ఈ క్రేజ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ హైప్ అందుకుంటోంది. మరి ఈ ఊపు రిలీజ్ అయ్యాక కూడా కంటిన్యూ అవుతుందా? నిజానికి మొన్నటి వరకు గేమ్ చేంజర్ సినిమాని తిట్టుకొని మెగా ఫ్యాన్స్ లేరంటే డౌటే లేదు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా. అందులో చరణ్ డిఫరెంట్ లుక్స్ లో రోల్స్ లో కనిపిస్తున్నారు. RRR లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత సోలోగా రిలీజ్ అవుతున్న భారీ సినిమా. ఇలాంటి సినిమా మీద జనాల్లో ఉన్న క్యూరియాసిటీని ఏమాత్రం పట్టించుకోకుండా అప్డేట్స్ ఇవ్వకుండా బాగా డిసప్పాయింట్ చేసింది టీం. అలాంటిది లేటెస్ట్ గా జరిగిన పవర్ ఈవెంట్ తో సాత్ ఖూన్ మాఫ్ అన్నట్లుగా అన్నింటినీ కాంపెన్సేట్ చేసేసింది యూనిట్. మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ మీద ఫస్ట్ నుంచి ఉన్న నిరాశనంతా లేటెస్ట్ గా జరిగిన మెగా పవర్ ఈవెంట్ తో తీర్చేసుకున్నారు. నిజానికి అమెరికాలో జరిగిన ఈవెంట్ తో కూడా బజ్ ఏమాత్రం పెద్దగా పెరగలేదు. అలాంటిది రాజమండ్రిలో జరిగిన మెగా పవర్ ఈవెంట్ మాత్రం సినిమాని ఓ రేంజ్ లో లైమ్ లైట్ లోకి తెచ్చేసింది. బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అబ్బాయి చరణ్ కి బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. 1,00,000 మందికి పైగా మెగా అభిమానుల మధ్య జరిగిన మెగా పవర్ ఈవెంట్ గేమ్ చేంజర్ సినిమాకి చరణ్ కి నిజంగా గేమ్ చేంజర్ కాబోతోందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. అసలు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యాక కూడా సినిమా మీద అంతగా బజ్ రాలేదు. టీజర్ రిలీజ్ అయ్యాక సినిమాలో ఏదో ఉందన్న టాక్ స్టార్ట్ అయింది. అయితే అంతకు ముందు వరకు ఎలాంటి అప్డేట్ లేకుండా ఫ్యాన్స్ ని విసిగించిన టీం ఇప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఈవెంట్స్ తో దంచి కొడుతోంది. ఇప్పటికే ముంబైలో ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకున్న టీం అక్కడ సల్మాన్ ఖాన్, బిగ్ బాస్ తో పాటు మెయిన్ మీడియా అందరికీ ఇంటర్వ్యూస్ తో సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది టీం. మరి ఈ రేంజ్ లో హైప్ తో పాటు ఇప్పటికే అమెరికాలో, యూకేలో ప్రీ బుకింగ్స్ కూడా రికార్డ్ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే జనవరి 10th రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ భారీ ఓపెనింగ్స్ సాధించడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్. దేవరా తర్వాత ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ జరుపుకొని 5 నెలలు అవుతోంది. నిజానికి దేవరా రిలీజ్ కంటే ముందే ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా పోస్టర్ చూసే ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని వెయిట్ చేశారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయరే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పిన టీం ఇప్పటి వరకు సెట్స్ మీదకి వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ షూటింగ్ స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. దేవరా రిలీజ్ అవ్వక ముందు నుంచే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది అభిమానులకి. అంతేకాదు నవంబర్ లేదా డిసెంబర్లో సినిమా షూటింగ్ మొదలు పెడతామని, సంక్రాంతికి ఫస్ట్ లుక్ రిలీజ్ కూడా ఉంటుందని చెప్పిన టీం సినిమా ఓపెనింగ్ జరుపుకుని 5 నెలలైనా ఇంకా అతాపతా లేకుండా ఉంది. మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం దొరికినట్టే. ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవబోతోంది. దేవర సినిమా రిలీజ్ తర్వాత పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే ఎన్టీఆర్ వార్ 2 షూట్ లో జాయిన్ అయ్యారు. ఫుల్ స్వింగ్ లో వార్ 2 షూట్ చేస్తున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి టైం తీసుకున్నారు. ఇప్పుడు వార్ 2 ఓ కొలిక్కి రావడంతో ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యారు. ఈ నెలలోనే సంక్రాంతి పండగ తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ మ్యాసివ్ క్రేజీ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తోంది. అసలు ఇద్దరు పవర్ హౌజులు కలిస్తే అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటున్నారు. 2026 జనవరి 10th రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ క్రేజీ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఈ సినిమాకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు రూమర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారని కూడా గాసిప్ బాగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అవుతుందని సినిమా స్టార్ట్ అవ్వకముందే సోషల్ మీడియాలో హడావడి చేస్తున్నారు ఫ్యాన్స్. మరి షూటింగ్ స్టార్ట్ చేసేదెప్పుడో, వరుసగా అప్డేట్స్ ఇచ్చేదెప్పుడో. పుష్పరాజ్ 1800 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాడు. సౌత్ లో సినిమాల కలెక్షన్ల కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్ట్ చేయడంతో బాలీవుడ్ లో బన్నీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అని ఆశ్చర్యపోతున్నారు. అందుకే బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షారుఖ్, సల్మాన్ తో సినిమాలు చేస్తున్న ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ బన్నీతో సినిమా ఓకే చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి బన్నీ ఎవరి డైరెక్షన్ లో బాలీవుడ్ మూవీ చేస్తున్నారు? పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఇంకా డిస్కస్ చేసుకుంటూనే పుష్ప 2కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు బాలీవుడ్ జనాలు. రిలీజ్ అయిందో లేదో, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే లెవెల్లో కలెక్షన్లతో అదరగొడుతోంది పుష్ప 2.
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 800 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నారు అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన ప్రతి బాలీవుడ్ సినిమాని ఓవర్టేక్ చేస్తూ హిందీలో క్రేజీ కలెక్షన్లు రాబడుతున్నాడు పుష్పరాజ్. పుష్పరాజ్ సక్సెస్ కి క్రేజ్ కి ఫ్లాట్ అయిన బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో సంజయ్ భన్సాలీతో బన్నీ మీటింగ్స్ కూడా జరిపాడు. అయితే లేటెస్ట్ గా బన్నీతో బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమా చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ మధ్య పుష్ప 2తో బన్నీ యష్ రాజ్ ఫిల్మ్స్ లో తెరకెక్కిన పఠాన్ సినిమా కలెక్షన్లని క్రాస్ చేయడంతో బన్నీని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టింది. దానికి బన్నీ కూడా ఈ రికార్డ్ని యష్ రాజ్ ఫిల్మ్స్ లోనే వస్తున్న మరో సినిమాతో బ్రేక్ చేద్దామంటూ రిప్లై ఇచ్చారు. దాంతో వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బన్నీ కలిసి ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారంటూ మరో చర్చ జరుగుతోంది. సందీప్ రెడ్డి అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమాకి కో ప్రొడ్యూసర్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ చేస్తోందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు అట్లీ బన్నీతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసి హిట్ కొట్టిన అట్లీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. దాంతో అట్లీ బన్నీతో యష్ రాజ్ మూవీ చేసే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. బాలీవుడ్ వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా వాటిలో కొన్ని హిట్లైనా ఆడియన్స్ సాటిస్ఫై అవ్వటం లేదు. ఎన్ని సినిమాలు థియేటర్లకు వచ్చినా ఎంత కంటెంట్ ఉన్నా వాటిలో స్టార్ హీరో లేని వెలితి క్లియర్గా కనిపిస్తూనే ఉంది. అయితే ఈ సంవత్సరం ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే భాయ్ తన కంప్లీట్ పవర్ ప్యాకేజ్తో ఈద్కి వస్తున్నాడు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరో వెలితిని సల్మాన్ తీరుస్తాడా? 2023లో సల్మాన్, షారుఖ్, అమీర్ ఇలా ముగ్గురు హీరోలు తమ స్టార్ వైబ్తో ఆడియన్స్ కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి థియేటర్లలో సందడి చేశారు. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం ఈ ముగ్గురు సోలోగా సినిమాలు రిలీజ్ చేయలేదు. దాంతో చిన్న సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా ఎంత పెద్ద హిట్ అయినా స్టార్ హీరో లేని వెలితి అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా బాగా ఉంది. అయితే ఇప్పుడు ఈ గ్యాప్ ని వడ్డీతో సహా కలిపిచ్చేయడానికి రెడీ అవుతున్నారు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ లో సాజిద్ నడియాడ్వాలా నిర్మాతగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సికందర్ సినిమా ఈ సంవత్సరం ఈద్కి రిలీజ్ అవుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు భాయ్ ఈజ్ బ్యాక్ అంటూ అంతా సల్మాన్ ఖాన్ వైపే చూస్తోంది బాలీవుడ్. 300 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సికందర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు జనాలు. కొన్నాళ్ల నుంచి స్టార్ హీరో లేని వ్యాక్యూమ్ ని సల్మాన్ ఖాన్ ఫిల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అంతేకాదు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న బాలీవుడ్ కి భాయ్ మంచి బూస్టప్ ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాల్ని రీచ్ అయ్యేలా టీజర్ కూడా ఉండడంతో సల్మాన్ మురుగదాస్ కాంబినేషన్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన కిక్ సూపర్ హిట్ అయింది. అసలే సాలిడ్ హిట్ లేక కొన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తున్న సల్మాన్ కి లాస్ట్ ఇయర్ జస్ట్ సోసో కలెక్షన్లతో సరిపెట్టుకున్న బాలీవుడ్ కి సికందర్ సాలిడ్ బాక్సాఫీస్ హిట్ ఇస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. గ్రాండ్ గా అమెరికాలో డాకు మహారాజ్, ఇంటెన్స్ గా శివశక్తి సాంగ్, జపాన్ లో ప్రభాస్ సినిమా సదడి, వైరల్ అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాట. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డాకు మహారాజు సినిమా జనవరి 12న థియేటర్లోకొస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికా డలాస్ లో గ్రాండ్ గా జరిగింది. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండెల్ మూవీ నుంచి పవర్ఫుల్ గా శివశక్తి ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. తండెల్ సినిమా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 1200 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి సినిమా ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా సందడి చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ జంటగా తెరకెక్కుతున్న భైరవం సినిమా నుంచి రిలీజ్ అయిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కుబేర సినిమా జూన్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న జాక్ మూవీ నుంచి వైష్ణవి బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి తిరుమలలో సందడి చేసింది. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో కలిసి తిరుమల దర్శనం చేసుకుంది జాన్వీ. అమీర్ ఖాన్, ఖుషీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న క్యూట్ లవ్ స్టోరీ లవ్ యాపా నుంచి క్రేజీ టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఓరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా కోరా అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పి మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. మక్కల్ సిల్వన్ విజయ్ సేతుపతి టీజర్ ని రిలీజ్ చేశారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న సినిమా బార్బరిక్. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.
మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, ఉదయ్ భాను లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.